సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. సినిమా ఎప్పుడు మారుతూనే వచ్చింది. మూకీ సినిమాల నుంచి టాకీలకు, నలుపు తెలుపు నుంచి కలర్కు, సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీప్లెక్స్లకు. కానీ ఇప్పుడు ఓటీటీ అనే కొత్త మార్పు సినిమా పరిశ్రమను పూర్తిగా ఆలోచించుకునేలా చేస్తుంది. బడ్జెట్లు, స్టార్ల విలువ, థియేటర్ల భవిష్యత్తు, కథలు చెప్పే విధానం అన్నీ ప్రశ్నార్థకంగా మారాయి. ఇటీవల నెట్ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ మధ్య జరిగిన డీల్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు వచ్చింది. ఇది సినిమా భవిష్యత్తుకు సంకేతమా? ఓటీటీ థియేటర్లు మించిపోతుందా? మరి ఏ, అసలు ఇండియన్ సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమా మీద దీని ప్రభావం ఏంటి? ఈ మార్పులను భావోద్వేగంగా కాదు, ఆర్థికంగా, చట్టపరంగా విశ్లేషించడానికి మనతోటి ఉన్నారు డాక్టర్ వివిఎల్ఎన్ శాస్త్రి, న్యాయవాది, ఫైనాన్షియల్ ఎకనమిస్టు. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్కారం సార్. సింపుల్గా అడుగుతాను, ఓటీటీ సినిమాని చంపుతుందా? ఆ, యాక్చువల్గా ఓటీటీని సినిమాని చంపడం లేదండి. కానీ అయితే అక్కడ ఏమైందంటే సినిమా మాత్రం తనకు తానే మారిపోతూ వస్తోంది. అలా సినిమా తనకు తానుగా మారకపోతే సినిమాయే చనిపోయే స్థితికి వచ్చింది. ఓకే. దీంట్లో మనం కనిపెట్టవలసింది ఏంటంటే థియేటర్లోకి వెళ్ళి చూడడం అనేటువంటిది ఒక అనుభూతి, అనుభవం అయితే ఓటీటీ అనేటువంటిది ఒక సౌకర్యంగా మనం గమనించాలి. ఓటీటీకి, థియేటర్కి రెండింటికి కూడా వేరు వేరు ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. అవేంటంటే ఓటీటీ సినిమా శత్రువు కాదు, మార్పుకి అర్థం. అయితే విస్తృత వివరణలోకి వెళ్తే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటంటే మీరు చెప్పినట్లుగా రేడియో వచ్చింది, నాటకం చనిపోలేదు. టీవీ వచ్చింది, సినిమా చనిపోలేదు. ఇప్పుడు ఓటీటీ వచ్చింది, అది కూడా అంతే. కానీ సినిమా అనేది ఒక ఫార్మేట్ కాదు. సినిమా అనేటువంటిది ఒక అనుభవం. కుటుంబంతో పండగ రోజుల్లోనో లేకపోతే సెలవు రోజుల్లోనో మనకి అనాదిగా వస్తున్న ఒక వినోదం అనేటువంటిది సినిమా, థియేటర్కి వెళ్ళడం, అది అనమాట. అయితే ఈ టెక్నాలజికల్ మార్పులు ఏవైతే ఈ గత 20 సంవత్సరాల నుంచిగా ఈ మొబైల్ అప్లికేషన్స్లో వస్తూ వచ్చాయో, స్ట్రీమింగ్లో వస్తూ వచ్చాయో, అప్పటి నుంచి కూడా ఏమైందంటే ఈ ఓటీటీ రావడం వల్ల బేసికల్గా ఏమవుతుందంటే రాత్రి మాటలు ఒంటరిగా ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు స్ట్రీమింగ్లో సినిమాలు చూసుకోవాలన్నా, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్న వేరియస్ కథనాలను చూసుకోవాలన్నా, ప్రపంచం గురించి తెలుసుకుని నేర్చుకోవాలన్నా కానీ కూడా వాళ్ళకి తగినంత సమయంలో తగినంత కంటెంట్ని మాత్రమే చూసి మళ్ళీ వాళ్ళకి వీలు కుదిరినప్పుడు మళ్ళీ ఆ స్ట్రీమింగ్లో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి చూసేలాగా వచ్చేటువంటి సదుపాయాలు ఎప్పుడైతే వచ్చాయో, అది ట్రావెల్లో అయితే అవనివ్వండి, లేకపోతే స్కూల్కి వెళ్తుంటే అవనివ్వండి, ఏమైతే అవనివ్వండి, ప్రతి వ్యక్తి కూడా స్కూల్కి వెళ్ళి కుర్రాడి దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి ఎక్కువగా అలవాటు పడుతూ వస్తున్నారు. అందుమూలంగా ఓటీటీకి డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ మనం ఓటీటీని మార్పుకు అర్థంగా చూడాలి. అయితే సినిమా ఎప్పుడైతే ఒక ఫార్మేట్ కాదో, అది ఒక అనుభవం, మనం ఈ ఓటీటీని, సినిమాలని కూడా వేరువేరుగా చూడవలసిన అవసరం ఉంది. ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే RRR, బాహుబలి, అవతార్, ఓపెన్ హైమర్ ఇటువంటి ఖండాలు, అంటే సినిమాలు ఖండాలుగా వచ్చాయి. ఆ సినిమా ఆ సినిమాలు మీరు చూసినట్లయితే అవి మీరు ఓటీటీలో చూడలేరు. ఎందుచేతంటే అవి మీరు ఓటీటీలో చూసిన ఆ అనుభూతి రాదు. ఎందుచేతనంటే అవి థియేట్రికల్ సినిమాలు మాత్రమే. ఏవి ఈ RRR, బాహుబలి, అవతార్, ఓపెన్ హైమర్ అటువంటి జోనర్లో వచ్చిన సినిమాలన్నీ కూడా థియేట్రికల్ సినిమాలు మాత్రమే. కానీ అదే టైంలో మనం చిన్న సినిమాలు ఏంటంటే దృశ్యం, జై భీమ్, అదేవిధంగా ఢిల్లీ క్రైమ్ అనేటువంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు థియేట్రికల్ సినిమాలు కాదు, అవన్నీ కూడా ఓటీటీ సినిమాలు. కంటెంట్ బాగుంది, సందేశం ఇస్తోంది, మెసేజ్ ఉంది. ప్రజలు వాళ్ళకి టైం కుదిరినప్పుడు ఆ సినిమాలను ఎంకరేజ్ చేస్తూ చూస్తూ ఓటీటీలో చూస్తూ వచ్చారు. కాబట్టి మనం ఏం చెప్పాలంటే ఓటీటీ సినిమాని చంపటం లేదు, కానీ ఓటీటీ అనేటువంటిది
సినిమా తీసే పద్ధతుల్ని, సినిమా తీసే వాళ్ళని, సినిమా తీసే ఒక ఫ్రెటర్నిటీని, సినిమాలో ఇంకా ఫ్రెటర్నిటీని యాడ్ చేయడం కోసం సినిమాని డెమోక్రటైజ్ చేయడానికి వచ్చిన ఒక ప్లాట్ఫామ్గా ఓటీటీని మనం అభివర్ణించుకోవాలండి. అంటే అంటే దాని అర్థం ఏంటంటే సినిమా తన పాత్రని మార్చుకుంటోంది అని నా అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ వీళ్ళ ఒప్పందం తర్వాత ఇంకా సినిమా థియేటర్లు అవసరమే లేదంటారా? ఇప్పుడు పరిస్థితి ఆ, ఇప్పుడు ఏంటి? ఆ, మంచి ప్రశ్న సత్యనారాయణ గారు. యాక్చువల్గా మనం ముందు చెప్పినట్లుగా థియేటర్ అనేటువంటిది అనాదిగా ఉంటూ వచ్చింది. కానీ థియేటర్ యొక్క మోడల్ ఇక పైనుంచి మారాలి. ఎలా అంటే సోలో థియేటర్స్ అనేటువంటివి ఇక పైన కమర్షియల్గా, ఎకనామికల్గా వైబుల్ కావు. ఎందుచేతంటే ఇప్పుడు ఏ విధంగా అయితే నెట్ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ యొక్క కమర్షియల్ డీల్ జరిగిందో ఆ డీల్ వివరాల్లోకి మనం వెళ్తాము. ఆ డీల్ వివరాల్లోకి వెళ్ళే ముందర మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే థియేటర్స్ థియేటర్స్గానే ఉంటూ కమర్షియల్గా సక్సెస్ సంపాదించాలంటే వాటికి అది ఇంపాసిబుల్ అండి. ఈ పైన వచ్చే సినిమాలు మోడల్స్ మనం గమనించినట్లయితే. ఎందుచేతంటే RRR, బాహుబలి, ఓపెన్ హైమర్, అవతార్ అటువంటి సినిమాలు మీకు సంవత్సరం పొడుగునా వస్తూ ఉండవు కదా. అంచేత ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కొన్ని రోజులకి మాత్రమే అది రెస్ట్రిక్ట్ చేయబడుతుంది. మిగతా రోజుల్లో మరి థియేటర్స్కి బిజినెస్ ఎక్కడి నుంచి వస్తుంది? అంచేతనే ఈ థియేటర్స్ మల్టీప్లెక్స్ మోడల్లోకి మారిపోతున్నాయి. ఈ థియేటర్స్ మాల్ టైప్ మోడల్లోకి మారిపోతున్నాయి. అంటే థియేటర్ కూడా ఒక షాప్ లాగా అన్నమాట. అంటే మనం షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక మాల్కి వెళ్ళినప్పుడు మనం షాపింగ్ అంతా చేసుకుని సరదాగా ఒక 3 గంటలు సినిమా థియేటర్లో కూర్చుని భోజనం చేసి ఇంటికి వచ్చేటట్లుగా ఆ విధంగా ఈ సోలో థియేటర్స్ కూడా తమ మోడల్ని మార్చుకోకపోతే వాటి మనుగడ చాలా కష్టమయ్యే పరిస్థితి వచ్చే అవకాశం ఉందండి ఈ ఓటీటీ యొక్క ప్రవేశం వల్ల. అంచేత థియేటర్ అనేటువంటిది చనిపోకపోయినా థియేటర్ అనేటువంటిది ఇప్పుడు ఇంకా రాను రాను సోలో థియేటర్స్ అనేటువంటివి కనుమరుగవుతాయండి. కమర్షియల్ మోడల్లో, మాల్ టైప్లో, మల్టీప్లెక్స్ మోడల్లో థియేటర్స్ మళ్ళీ ఉద్భవించే అవకాశం ఉందండి. ఇప్పుడు అయితే చిన్న సినిమాలు నడపడం వల్ల థియేటర్స్కి ఉపయోగం ఏముంది? వాటి నుంచి లాభాలు ఏమొస్తాయి? అవి ఆల్రెడీ ఓటీటీలో వచ్చేస్తున్నాయి కదా. కొద్ది వ్యవధిలోనే ఓటీటీలో వచ్చేస్తున్నాయి. ప్రజలు చిన్న సినిమాలని థియేటర్లో చూడడానికి ఇష్టపడట్లేదు. అంచేత ప్రతి సినిమాకి థియేటర్కి రావాల్సిన అవసరం ఇక లేదు ఈ ఓటీటీ యుగంలో. అలాగే కొన్ని సినిమాలు అనేటువంటివి థియేటర్లోనే రావాలి. ఆ థియేటర్ అనేటువంటిది విజువల్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి. ఆ థియేటర్ అనేటువంటిది సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి. ఆ థియేటర్ అనేటువంటిది కలెక్టివ్ ఎమోషన్స్ని పెద్ద బడ్జెట్ సినిమాల ద్వారా ప్రతిబింబించాలి. ఉదాహరణకి మనం చూసినట్లయితే సాలార్, పుష్ప, జవాన్ అనేటువంటి సినిమాలు వచ్చాయి. ఇవి ఓటీటీ సినిమాలు కాదు, అవి థియేట్రికల్ సినిమాలే. అవి హిట్ అయ్యాయా లేదా అనేటువంటిది వేరే విషయం, బట్ అవి థియేట్రికల్ సినిమాలు మాత్రమే. ఇప్పుడు ప్రపంచం ఎలా ఆలోచిస్తుందంటే ఈ కథ థియేటర్లో పనిచేస్తుందా? ప్రపంచం అంటే ఈ సినిమా ప్రపంచం ఎలా ఆలోచిస్తుందంటే ఏ కథ అయినా రాస్తే ఆ కథ ఎలా పనిచేస్తుంది, అది ఇంట్లో కూర్చుని చూసి సక్సెస్ క్రియేట్ చేస్తుందా మనం చేసిన పనికి, లేక థియేటర్కి జనాలను రప్పించి సక్సెస్ మనకి ఇస్తుందా అనేటువంటి బేసిస్ మీదుగా ఈ కథ అనేటువంటిది ఈ సినిమాల యొక్క ఫ్యూచర్ని, అదేవిధంగా థియేటర్స్ యొక్క ఫ్యూచర్ని నిర్ణయించే స్థాయికి ఎదిగాయండి. అంటే కంటెంట్ ఈజ్ ద కింగ్ అనేటువంటి మాదిరిగా తయారైంది. అయితే మనం ముందు డిస్కస్ చేద్దాం ఈ కథకి మళ్ళీ కింగ్ ఎవరు అనేటువంటిది కూడా డిస్కస్ చేద్దాం మనం ముందు. ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత ఈ భారీ స్టార్లు ఉంటారు కదా, వీళ్ళ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందా? స్టార్డమ్ అనేది మారిపోతుందా? అసలు స్టార్డమ్ అవసరం లేకుండా పోతుందా? ఖచ్చితంగా స్టార్డమ్ అనేటువంటిది ఒక మార్పుకు గురవుతోంది సత్యనారాయణ గారు. ఎందుచేతంటే మనం ఒకసారి మన తెలుగు సినిమానే, టాలీవుడ్నే తీసుకుని చూసినట్లయితే టాలీవుడ్లో ప్రభాస్ రెగ్యులర్ రొటీన్ సినిమాలు చేస్తూ ఉండేవాడు. అటువంటి రెగ్యులర్ రొటీన్ సినిమాలు చేసే వ్యక్తి ఒక్కసారిగా పెద్ద పాన్ ఇండియా స్టార్డమ్కి పెరిగాడు.
ఆ, మన బాహుబలి ద్వారా. అయితే బాహుబలి తర్వాత సాలార్ అనేటువంటి సినిమాలో వచ్చాడు. అలాగే ఇంకో 2-3 పెద్ద పాన్ ఇండియా సినిమాలు పట్టుకుని వచ్చాడు. కానీ అవన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోయాయి. ఏవి థియేట్రికల్ ఫిల్మ్సే, కానీ అవన్నీ ఫెయిల్యూర్ అయ్యాయి. ఆ తర్వాత అతనికి స్టార్డమ్ నేషనల్ లెవెల్లో తగ్గుతూ వచ్చింది. మళ్ళీ బాహుబలి స్థాయిలో కొత్త సిరీస్లో కూడా అది ఫస్ట్ వచ్చిన సిరీస్ని మించి ఉంటేనే అతను స్టార్డమ్ నిలబడుతుంది. లేకపోతే అతను ఒక సినిమా స్టార్గా, ఒక సినిమా పాన్ ఇండియన్ స్టార్గా, లేకపోతే 2 సినిమాలు పాన్ ఇండియన్ స్టార్గా మాత్రమే గుర్తింపబడుతూ ఉంటాడు. అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ని తీసుకున్నా కానీ కూడా RRRలో జూనియర్ ఎన్టీఆర్ బాగా రాణించాడు పాన్ ఇండియన్ స్టార్ కింద. తర్వాత వార్ 2 ఫిలింలో అదే సైఫ్ అలీ ఖాన్తో ఎక్స్పెరిమెంట్ చేశాడు, కానీ ఆ ఫిలిం ఫెయిల్యూర్ అయిపోయింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్కి ఆ RRR మాదిరి స్థాయి సినిమా వస్తేనే కానీ అతను స్టార్డమ్ లేదు. అంచేతనే వీళ్ళకి ఎక్కువ ఎక్కువ గ్యాప్స్ వస్తున్నాయి. వీళ్ళు ప్రతి సంవత్సరం మనకు కనపట్టలేదు, థియేటర్స్లో ఫిలిమ్స్లోను వీళ్ళు కనపట్టలేదు, వీళ్ళ సినిమా కనపట్టలేదు. అదేవిధంగా మీరు పుష్ప చూసినట్లయితే అల్లు అర్జున్ స్టేటస్ ఒకప్పుడు బడ్జెట్ సినిమాల దగ్గర నుంచి సడన్గా పుష్పతో ఒక పెద్ద థియేట్రికల్ ఆర్టిస్ట్ కింద మారిపోయాడు. మారిపోయిన తర్వాత ఇప్పుడు పుష్ప లెవెల్ స్థాయి ఉన్న యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్, విజువల్ ఎఫెక్ట్స్ ఓరియంటెడ్ మూవీస్ వస్తేనే తప్ప అతనికి స్టార్డమ్ లేదు. సో స్టార్డమ్ అనేటువంటిది కథ, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్, మ్యూజిక్, అదేవిధంగా ఏ విధంగా కొత్తదనాన్ని మనం క్రియేట్ చేస్తాం డైలాగ్స్ ద్వారా, కథనం ద్వారా అనేటువంటి వాటి మీదే ఆ స్టార్డమ్ అనేటువంటిది నిలబడుతుంది. అంచేత ఈ ఓటీటీ యుగంలో స్టార్డమ్ అనేటువంటిది ఖచ్చితంగా థియేటర్ స్టార్స్ యొక్క వాల్యూని ఒక సినిమాకి 2 సినిమాలకి మాత్రమే పరిమితం చేస్తుందని చెప్పచ్చు. వాళ్ళు కాన్స్టెంట్గా స్టార్స్ కింద ఉంటారా అంటే అది డౌట్ఫుల్ సార్, అది డౌట్ఫుల్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నమస్కారం.